సాధారణంగా హిందూ దేవాలయాలన్నీ భారతదేశంలోని ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అయితే ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం ఎక్కడుందో తెలుసా? అది మన ఇండియాలో లేదు. ఇండియాకి 2600 కిలోమీటర్ల దూరంలో ఉన్న కంబోడియా దేశంలో ఉంది. ఆ దేవాలయం పేరు అంగోర్ వాట్. కంబోడియాలో మొత్తం 98% వరకు బుద్ధిస్టులే ఉంటారు. అయితే ఇంత పెద్ద హిందూ దేవాలయాన్ని ఆ దేశంలో ఎవరు కట్టించారు? ఎందుకు కట్టించారు? ఇలాంటి మంచి మంచి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవడానికి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. అంగోర్ వాట్ అంటే టెంపుల్ సిటీ అని అర్థం. ఈ దేవాలయం మిక్కాంగ్ నది ఒడ్డున 400 ఎకరాల్లో ఉంది. ఈ దేవాలయంపై కంబోడియా ప్రజలకు అపారమైన భక్తి ఉంది కాబట్టి ఆ దేశ గౌరవ చిహ్నమైన జెండా పైన ఈ ఆలయ చిత్రపటం ఉంటుంది. ఈ దేవాలయాన్ని 11వ శతాబ్దం స్టార్టింగ్ లో నిర్మించినట్లు చెప్తూ ఉంటారు. కామేర్ రాజ్యానికి చెందిన రాజు సూర్యవర్మన్ II విష్ణుమూర్తి కోసం ఈ దేవాలయాన్ని కట్టించారు. వికీపీడియా ప్రకారం సూర్యవర్మన్కి ఈ టెంపుల్ ని కట్టించడానికి 28 సంవత్సరాలు పట్టింది. ఇది కామేర్ రాజ్యానికి క్యాపిటల్ సిటీ. మన హిందూ మిథాలజీ ప్రకారం దేవతలు మేరు పర్వతం మీద ఉంటారు. ఈ టెంపుల్ ఆకారం కూడా మేరు పర్వతాన్ని పోల్చుకుని ఉంటుంది. వీటి గోపురాలు డ్రిల్ బిట్ షేప్ లో కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటి స్ట్రక్చర్ మన ఇండియాలో కానీ లేకపోతే ప్రపంచంలో కానీ ఎక్కడా కనిపించదు. అంత యూనిక్ గా ఉంటుంది దీని స్ట్రక్చర్ అనేది. దీన్ని నిర్మించిన వాళ్ళు ఎవ్వరు ఎక్కడ కాపీ కొట్టకుండా యూనిక్ గా డిజైన్ చేశారు. ఇలాంటి ఒక కట్టడాన్ని పాస్ట్ లోనే కాదు ఫ్యూచర్ లో కూడా ఎవ్వరు డిజైన్ చేయడానికి కూడా సాహసించరు. అంత యూనిక్ గా ఉంటుంది దీని డిజైన్. అందుకే ఇప్పటికి కూడా ఇది ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ టెంపుల్ గా నిలిచిపోయింది. అంగోర్ వాట్ అసలు పేరు పరమవిష్ణు లోక, అంటే విష్ణుమూర్తి యొక్క పవిత్రమైన ప్రపంచం అని అర్థం. ప్రతి సంవత్సరం 2 పర్టికులర్ రోజులు మాత్రం వేల సంఖ్యలో ప్రపంచం నలుమూలల నుంచి టూరిస్టులు ఈ టెంపుల్ కి చేరుకుంటారు. ఆ రోజు ఏంటి అంటే ఆ రోజుని ఈక్వినాక్స్ అంటారు. మీరెప్పుడైనా ఈక్వినాక్స్ గురించి విన్నారా? ఈక్వినాక్స్ అంటే సంవత్సరంలో 2 సార్లు మాత్రమే వస్తుంది. ఆ రోజు పగలు రాత్రి 2 ఈక్వల్ లెంత్ లో ఉంటుంది. అంటే పగలు ఎంత ఉంటుందో లెంత్ రాత్రి కూడా అంతే ఉంటుంది. అయితే ఈక్వినాక్స్ రోజు టూరిస్టులు ఉదయాన్నే 4 వచ్చి ఈ అంకోర్ వాట్ లో ఉండిపోతారు. ఎందుకంటే ఆ రోజు ఎంట్రన్స్ నుంచి చూస్తే సూర్యుడు ఎగ్జాక్ట్ గా సెంట్రల్ టవర్ వెనక నుంచి పైకి వస్తాడు. ఇది ఓన్లీ ఈక్వినాక్స్ రోజు మాత్రమే జరుగుతుంది. మరి ఏ రోజు జరగదు. ఎలా? ఇది నిర్మించిన టైంలో ఎలాంటి టెక్నాలజీ లేదు. అంత ప్రిసైజ్ గా ఎలా నిర్మించగలిగారు అనేది ఒక షాకింగ్ విషయం. ఇలాంటి ఆస్ట్రానామికల్ ఫ్యాక్టర్స్ ఈ ఆలయానికి చాలా ఉన్నాయి. ఇక్కడ ఒక విగ్రహం కనిపిస్తుంది. అది సూర్యదేవుని విగ్రహం. మీరు చూసినట్లయితే కింద అక్కడ కొంతమంది సూర్యదేవుణ్ణి నమస్కారం చేస్తున్నట్లు ఉంటుంది. వీళ్ళు ఎవరనుకుంటున్నారు మీరు? మన సోలార్ సిస్టంలో సూర్యుడి పైన ఎవరు ఆధారపడి ఉంటారు? గ్రహాలే కదా. ఒకసారి ఇక్కడ ఎంతమంది ఉన్నారో కౌంట్ చేయండి. కరెక్ట్ గా 9 మంది ఉంటారు. అంటే అతి చిన్నదైన ప్లూటోతో సహా ఇది మన 9 గ్రహాలని సూచిస్తుంది. ఇది చాలా వింతైన విషయం. ఎందుకంటే మన టెక్స్ట్ బుక్స్ ప్రకారం ప్లూటోని కనిపెట్టింది 1930లో. ఇక ఈ ప్లూటోను మామూలు టెలిస్కోప్ తో మనం చూడలేము. దానికి హై పవర్ టెలిస్కోప్ కావాలి. అలానే 8వ చిన్న ప్లానెట్ అయిన నెప్ట్యూన్ ని కూడా 400 సంవత్సరాల క్రితం గెలీలియో కనుక్కున్నారు. అయితే ఈ ఆలయంలో సూర్యుడు ఇంకా 9 గ్రహాలని 900 సంవత్సరాల ముందే చెక్కబడి ఉన్నాయి. ఇది ఎలా సాధ్యమైంది? ఒరిజినల్ గా ఈ టెంపుల్ లో మొత్తం 12 టవర్లు ఉండాలి. ఇవి 12 రాసులను సూచిస్తాయి. కానీ దురదృష్టవశాత్తు కొన్ని సంవత్సరాల తర్వాత ఈ టవర్స్ ని నాశనం చేసేశారు. ఇంత అందమైన ఆకృతి కనిపించకుండా పోయింది ఇప్పుడు. ఇక దీని కన్స్ట్రక్షన్ కి వచ్చేసరికి ఇంత పెద్ద టెంపుల్ ని కట్టాలంటే చాలా మొత్తంలో రాళ్లు కావాలి. సుమారు 150 టన్నుల బరువున్న రాళ్లను 50 లక్షల నుండి 1 కోటి రాళ్ల వరకు ఈ టెంపుల్ నిర్మించినప్పుడు యూజ్ చేశారంట. ఎటువంటి టెక్నాలజీ లేని టైంలో 150 టన్నుల బరువు ఉన్న రాళ్లు 40 కిలోమీటర్ల దూరం నుండి 50 లక్షల నుంచి 1 కోటి రాళ్ల వరకు తీసుకురావడానికి కేవలం 28 సంవత్సరాలే పట్టింది అంటే అది నమ్మశక్యంగా లేదు. ఇంకా ఎక్కువ టైమే పట్టుంటుంది. కానీ దీన్ని నిర్మించడానికి 28 సంవత్సరాలు మాత్రమే పట్టింది అని చెప్తూ ఉంటుంది వికీపీడియా. ఇది ఎంతవరకు నిజమో మనకి సరిగ్గా తెలియదు. ఈ టెంపుల్ నిర్మించే టైంలో కంబోడియాలో లెంత్ ని క్యాలిక్యులేట్ చేయడానికి HAT హ్యాట్ అనే యూనిట్ ని వాడేవారు. ఒక హ్యాట్ వచ్చేసరికి 43.45 సెంటీమీటర్లు ఉంటుంది. హిందూయిజంలో మొత్తం 4 యుగాలు ఉంటాయని మనందరికీ తెలుసు. అందులో కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, అలానే కలియుగం. కలియుగం వచ్చేసరికి 432,000 సంవత్సరాలుంటుంది.
అంకోర్ వాట్ చుట్టూ ఉన్న నీరు వెడల్పు కూడా 432 హ్యాట్స్ ఉంటుంది. ద్వాపరయుగం వచ్చేసరికి 864,000 సంవత్సరాలుంటుంది. ఎంట్రన్స్ నుంచి ఇన్నర్ వాల్ వరకు దూరం కూడా 864 హ్యాట్స్ ఉంటుంది. త్రేతాయుగం వచ్చేసరికి 1296,000 సంవత్సరాలుంటుంది. ఎంట్రన్స్ నుంచి సెంట్రల్ టవర్ వరకు ఉన్న డిస్టెన్స్ కూడా 1296 హ్యాట్స్ ఉంటుంది. కృతయుగం వచ్చేసరికి 1728,000 సంవత్సరాలుంటుంది. అయితే వాటర్ మీద బ్రిడ్జ్ ఉంది కదా, ఇక్కడ నుండి ఈ టెంపుల్ మధ్య భాగానికి 1728 హ్యాట్స్ డిస్టెన్స్ ఉంటుంది. ఏ టెక్నాలజీ లేకుండా, ఏ క్యాలిక్యులేషన్ లేకుండా ఇంత చక్కగా ఎగ్జాక్ట్గా ఎలా నిర్మించగలిగారు ఈ టెంపుల్ని అనేది ఇప్పటికీ ఒక మిస్టరీ లాగే మిగిలిపోయింది. ఇంత అద్భుతమైన దేవాలయాన్ని ఎవరు నిర్మించారు, ఎవరు నాశనం చేశారు అన్న విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఈ దేవాలయాన్ని కామెర్కి రాజైన సూర్యవర్మన్ II నిర్మించారు. ఆయన గొప్ప విష్ణు భక్తుడు. సూర్యవర్మన్ చనిపోయిన తర్వాత ఆయన కొడుకు ఆ రాజ్యాన్ని పాలించారు. ఆయనకి హిందూయిజం నచ్చదు. అందుకే ఆయన బుద్ధిస్ట్ లాగా మారిపోయాడు. తండ్రి ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయాన్ని కట్టించారు. మరి కొడుకు ఏం చేశాడు? ఆయన తన తండ్రి కట్టించిన కట్టడాలని నాశనం చేసి కొన్ని బుద్ధుడి యొక్క విగ్రహాలను చెక్కించాడు. ఈ విగ్రహాలని చూసినట్లయితే చాలా వీక్గా డ్యామేజ్ అయినట్లు కనిపిస్తూ ఉంటాయి. సూర్యవర్మన్ టైంలో కట్టిన కట్టడాలు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. అలానే కొడుకు కట్టిన కట్టడాలు చాలా వీక్గా ఉన్నాయి. సూర్యవర్మన్ కట్టించిన కట్టడాలు చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీతో దృఢంగా కట్టినట్లు మనకు అనిపిస్తూ ఉంటుంది. అంటే అవి నిర్మించటానికి, అలానే తన కొడుకు నిర్మించిన కట్టడాలను నిర్మించటానికి చాలా చాలా టైం గ్యాప్ ఉన్నట్లు మనకు అర్థమవుతుంది. ఇది ఎలా సాధ్యమైంది? ఇలాంటి చాలా చాలా మిస్టీరియస్ ఫ్యాక్టర్స్ ఈ అంకోర్ వాట్ దేవాలయంలో చాలా ఉన్నాయి. 13వ శతాబ్దంలో చైనీస్ ట్రావెలర్ అయిన జియోడక్వర్ అనే ఆయన చెప్పిందేంటంటే, కొన్ని అతీత శక్తులు రాత్రికి రాత్రే ఈ అంకోర్ వాట్ని నిర్మించాయని చెప్తాడు. ఈ కొన్ని స్టోరీస్ ఏంటంటే, ఈ టెంపుల్ని కట్టడానికి ఏలియన్స్ హెల్ప్ చేశాయని చెప్తూ ఉంటారు. కొన్ని స్టోరీస్ ప్రకారం ఇంద్రుడు తన కొడుకు కోసం ఒక ప్యాలెస్ లాగా ఈ టెంపుల్ని నిర్మించారని చెప్తూ ఉంటారు. అయితే ఫ్రెండ్స్, మీకేమనిపిస్తుంది? ఈ టెంపుల్ని ఎవరు నిర్మించుంటారనుకుంటున్నారు? ఎలా నిర్మించారనుకుంటున్నారు? కమెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.